ఏదో ఊరికనే చూడబోకండి. సింపుల్ నాలెడ్జ్తో, సింపుల్ మైండ్తో, నీకున్న ఆలోచనతో ప్రవక్తను అంచనా వేయబోకు. వీడు పడేవాడు కాదు, జారేవాడు కాదు, వంగేవాడు కాదు. ఎందుకంటే ఇది దేవుని పిలుపు, ఏర్పాటులో ఉన్న దేవుని అభిషేకము. ఈవెన్ నేను తింటున్న అన్నం గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడే పట్టించుకుంటారండి. ఆయన ఎప్పుడు స్నానం చేయమంటే అప్పుడే స్నానం చేయాలి. ఈరోజు స్నానం ఆగిపోవంటే ఆగిపోవాలి. గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని ప్రజలందరికీ దూరంగా ఉండి తపస్సు చేసేవారు, ప్రవక్తలు ప్రార్థన చేసేవారు. ఇదేదో జరుగుబాటుతనం కాదు. ఇది మీకోసం, లేకపోతే నా కుటుంబ పోషణ కోసము, పిలువబడిన పిలుపు కాదు. దేవునితో సహవాసము సేవించడంలోనే నాతో నువ్వు ఉండిపోవాలి. నేను నిజానికి పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్న వ్యక్తిని. నా జీవిత చరిత్ర నా గ్రామమే అర్థం చేసుకోలేకపోయింది, నా ఇంటి వారు అర్థం చేసుకోలేకపోయారు, ప్రవక్త అర్థం కాడు. ఇరవై 24 గంటలు 24 అవర్స్ ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయనుకోండి, ఆ వైర్లోని ఏం వెళ్తున్నట్టు చెప్పా గట్టిగా. అలా 24 అవర్స్ నాలో దేవుని అభిషేకము, దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క బలిపీఠాన్ని. ఆయన నవ్వుతే నవ్వాలి, నాలో ఉండి ఆయన నవ్వుతే ఇక్కడ నవ్వు కనబడుతుంది. ఈ లోన ఉండి ఆయన ఆత్మలతో దుఃఖపడుతూ ఉంటే దుఃఖం వస్తూనే ఉంటుంది. అందుకే పరలోకమా, అపోస్తులు, ప్రవక్తలు అని 3 కేటగిరీలని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథములో అపోస్తులు, పరలోకమా, ప్రవక్తలు అని. కొండ మీద ఉన్న ఏలియాకి చుట్టాలు ఉండరు. ఆ కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఏలియాకి చుట్టాలు లేరు, పట్టాలు లేరు. కర్మేలు పర్వతం మీద ప్రార్థన ఆత్మతో, అదే బంధుత్వం. ఆ రోడ్డు మీద
12 నాగలతో దున్నుకుంటూ పోతున్నా వాళ్ళతో ఎప్పటి నుంచి ఎంతో స్నేహం ఉందో, ఎంత బాంధవ్యం ఉందో. ఒక రైతు బిడ్డ, వాళ్ళకి 12 నాగళ్ళు ఉన్నాయంటేనే ఇంకెంత సౌకర్యవంతంగా బ్రతుకుతాడో చూడండి ఎలీషా. ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ పొలంలో ఉన్న వ్యక్తి మీదకి వెళ్ళి దుప్పటేశాడు. ఏలియా ఎప్పుడైతే దుప్పటి వేశాడో వెంటనే పరిగెత్తుకుని పోయి అప్పటి వరకు ఆ 2 ఎద్దులు 12వ నాగలండి వెనకాల ఎక్కడో, ముందు అందరిని పెట్టి వెనకాల భాగంలో తగ్గింపు జీవితం. నీకు ప్రార్థన ఉంటేనే సరిపోదు, నీ నాలుకకు తగ్గింపు ఉండాలి. చెప్పండి, నాలుక మీద తగ్గింపు. అంతేగాని తగ్గింపు అంటే ఇలా ముడిచిపెట్టుకుని ఇలా దిగడం కాదు. నీ మనిషిని కాదు అంటున్నాడు, ఆ ఎద్దులతో మాట్లాడుతున్నాడు. ఆ ఎద్దులు ఎంత ప్రేమిస్తాయో చూడండి, ఎంత ప్రేమించుంటాయి ఎలీషాని. అవునా కదా? చెప్పండి. మా మామయ్య గారు గడ్డి కోసుకుని సైకిల్ మీద తెస్తున్నప్పటికీ వాటికి ఎలా తెలుస్తాయో తెలదు, అంబా అంబా అని అరిచేస్తాయి. ఆ గేదెలు అరిచేస్తాయి. గేదెలు మేపుతున్న వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తాయి. ఈరోజు నేను చెప్తున్నాను, నీ స్వభావం, నీ నాలుక తగ్గింపులోకి రావాలి. దాన్ని ఎవరు సాధు చేయలేకపోయారంట. అది పాప ప్రపంచకమై అగ్ని వలె రగిలిపోతూ ఉందంట. వై ఎలాగా మంచితనం నిలబడుతుంది? చాటి వాళ్ళని ఎలా ప్రేమించగలం? ప్రేమ ఎంత ప్రేమయు మంచి మనస్సుయు శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మయు అన్నీ ఉంటాయి. అబ్బాయి, ఈ మందిరములో సైలెంట్గా పెట్టుకోవాలి. ఆ ఎద్దుల్ని వదిలేసి దగ్గరకు వచ్చి, నా ఇంటి వారితో ఒక విందు ఏర్పాటు చేసుకుని వచ్చేస్తానన్నాడు. ఏయ్ యారా, మరి అది
అతను ఎంతో బాగా ప్రేమించిన ఎద్దు దగ్గరికి ఎలీసా నడిచొస్తుంటే ఆ ఎద్దులు నాకుతున్నాయంట. అతన్ని అలా నాకుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? హృదయం ఆ ఎద్దుల్ని నరుకుతున్నాడు. ఈరోజు నువ్వు అలా చేయగలవా? నీకేదైతే పోషకరమైనదో, ఏదైతే నీకు ఇష్టమైందో, ఏదైతే నీ జీవితంలో ప్రాముఖ్యమైందో దాన్ని వదులుకోగలిగిన శక్తి ఉందా? అది చాలా చాలా భారమైన వ్యక్తిత్వం కలిగి. ఆ ఎద్దు పాపం చూస్తూ ఉంది, నా యజమానుడు నా దగ్గరికి వస్తున్నాడు, మళ్ళా నాగలు దున్నడానికి నన్ను తీసుకుపోతాడు అనుకుంటుంది. కానీ ఆ ఎద్దు తల నరికి, ఆ 2 ఎద్దులను నరికేసి తనకు ప్రీతికరమైన ఎద్దులను బలిచ్చి, ఈరోజు నువ్వు నిద్రను బలివ్వగలవా? ఈరోజు నువ్వు ఆకలిని బలివ్వగలవా? ఇచ్చాను నేను అలాగా. ఏదో మాపుకు నన్ను చుట్టాలు తయారు చేయలేదు, నా ఇంటి వారు నన్ను తయారు చేయలేదు. మొన్న వచ్చి ఒక ఆవిడ నన్ను అడుగుతుంది, రాళ్ళు ఇచ్చుకుని తలంతా బాధలు కొట్టేసుకుని ఒక పాస్టర్ని కొట్టేసి బూతులు తిట్టేసి ఇసిరేసిన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అతనిలో వెంటనే గొప్ప మార్పు రావడం ఏమిటి? మరలా మామూలుగా ఉద్యోగం చేసుకోవడం ఏంటి? చచ్చిపోవడానికి శ్మశానాల్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి శ్మశానంలోకి ఎవరు తీసుకెళ్ళిపోతారు? దెయ్యాలు తీసుకుపోతాయి. పిశాచులు తీసుకుపోతాయి. వెంటనే వెళ్తుండగానే అలాగా స్వస్థత విడుదల పొందుకున్నాడు. అది ఎలా వస్తుంది అభిషేకం? నన్ను అడుగుతుంది ఆమె మా ఇంటికి వచ్చి, వింత ఆశ్చర్యపోయి, నువ్వు రాజమండ్రి థామస్ గారి దగ్గరికి వెళ్తావు కదా, రాజమండ్రి థామస్ గారి దగ్గరికి వెళ్ళక ముందే నా బాల్య దినములలో నుండి యవ్వన కాలంలోనికి అడుగెడుతున్నప్పుడే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1
ఎవరు ఎడుతున్నారు? ఏడకమ్మా, మీరు ఎడితే నా ప్రాణం కొట్లాడిపోద్ది. ఊరుకోరా, ఏమనలేరా? ఏం పర్లేదు. ఏడవ వచనం, 6వ వచనం చదవమ్మా. ఈ ప్రజల స్వాధీనము చేసేదవు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి. ఆగండి అక్కడ. ప్రపంచంలో ఎవరు ఏలియా కాదు కదా, మోసే కాదు కదా. యెహోషువ. ఆ సూర్యుడితోటి ఎలా చెప్పాడంటే, ఆగరా, చంద్రుడితో ఆగు అంటే ఆగిపోయాయంత. దేవుడు కూడా కలగజేసుకోలేదు. దేవుడు కూడా ఏమి కలగజేసుకోలేదు. ఒక నరమాత్రుడు, ఒక మనిషి మాట్లాడితే సృష్టి స్తంభించిపోయింది. తొమ్మిదవ వచనం చదవండి. అమ్మ మైక్ ఉందా? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు ఇన్నిసార్లు ధైర్యం చెప్తున్నాడు? ఆ నిబ్బరం అనే మాట ఎందుకు అన్నిసార్లు మాట్లాడవలసి వచ్చింది? బహు ధైర్యము అనే మాట మాట్లాడుతున్నాడు. అద్భుతాలు మర్చిపోతారండి, మేలులు మర్చిపోతారు మనుషులు. మానవులు దేవుడు ఎందుకు ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుని ప్రవక్తలమైన మాకు చాలా లోతుగా కలవరము. నాకేమో నిశ్చితార్థమైంది. మేలంటే వినండి, అప్పటికే మా ఇంటిలో అప్పుడే నేను ద్రాక్షారంలో వాడబడి వచ్చాను. తొమ్మిది 8 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన అతనికి ప్రార్థన చేస్తే బ్రతికాడు. వాళ్ళు తీసుకొచ్చి బలిపీఠ ముందు పడుకోబెట్టేశారు. ఆశ్చర్య రీతిగా అద్భుతం చేశాడు. ఈలోగా ఇంటి దగ్గర నుంచి కౌరు
ఒక ఆవిడ నెలలు నిండిపోయాయి. సడన్గా పురుడు రావలసిన సమయం ఆసన్నమైంది. ఒక అరగంట అయ్యింది, తిరుగుతా లేదు. గంట అయింది, 2 గంటలు అయ్యింది. ఆ పురుడు పోసే ఆవిడ వచ్చి చెప్తుంది, కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయి అప్పుడే 2 గంటలు అవుతుంది, తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్తే తల్లి దక్కుతుంది. ఎక్కడ బయట కాదు, మా ఇంట్లో. అప్పట్లో మాకు బండులు కట్టాలంటే ఏమి లేవు, సైకిల్ మీదే. గుంపు కూడిపోయి ఉన్నారు, అందరూ గుంపు కూడిపోయి ఉన్నారు. ఒక పక్కనేమో నా నిశ్చితార్థం, జనం అందరూ నిండిపోయి ఉన్నారు. ఏం చేయాలి? ఆ గదిలోనికి నేను వస్తున్నానని వెళ్ళినప్పుడు ఆ సహోదరి ఏడవడం ప్రారంభించింది, దుఃఖపడుతూ ఉంది. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు అర్ధరాత్రి మా ఇంటిలో ఒక చిన్న గది ఉండేది. ఆ గదిలో నేను మోకాళ్ళ మీద రాత్రి 6 గంటల మొదలుకొని తెల్లవారి 6 గంటల వరకు మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండేవాడిని. ఇతను ఏం చేస్తున్నాడా అని చెప్పి ఆ నిండి గర్భవతి తలుపు అలా తెరిచి చూడడం, ఆ గదిలో భగభగ మండుతున్న ఒక పెద్ద మంట కనబడింది. ఆ దినం ఆవిడ అలిలిపోయింది. ఇతను సామాన్యుడు కాదు. ఆ దినం నుండి నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ ఏమండి అని పిలవడం మొదలెట్టారు. వాళ్ళ భర్త ఒకసారి ఆ ఊరు నుంచి ఒక అతను తీసుకుని వస్తే అతని పేరుతో ఊరితో సహా అన్నీ మాట్లాడేస్తుంటే వెళ్ళిపోయి బయట నిలబడ్డాడు. అయ్యి బాబా ఇంకా ఏం చెప్పేస్తాడో ఈడో నాకన్నా నా కోసం అని. అలా మంచం మీద ఉన్న ఆవిడతో మోసే కర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు యోర్దాను నది 2గా పాయలైనప్పుడు అనేక వందల మందికి అప్పటికే ప్రార్థన చేస్తున్న ఈ చేతులు
కడుపులో ఉన్న పిండం బతకదా? చేయి పైకెత్తి అందరిని అన్నాను, కళ్ళు ఎవ్వరు మొయ్యొద్దు కళ్ళు. ఏమన్నాను చెప్పండి? కళ్ళు ఎవ్వరు ముయ్యకండి, నేను ఒక్కనే మూస్తాను కళ్ళు. ఎందుకంటే ఆ కడుపు మీద ఉన్న లోనున్న పిండం ప్రార్థన చేసి అలా తాకగానే బొల్లుమని ఆ పక్క నుంచి ఈ పక్కకి చల్లమని తిరుగుతుంది. అప్పుడే చెప్పాను, లోన ఎవరున్నారో తెలుసా? ఒక అబ్బాయి ఉన్నాడు. తర్వాత కూడా నీకు ఇంకొక కొడుకే పుడతాడు, నీకు ఆడపిల్లలు ఉండరు. వాళ్ళకి ఉద్యోగాల కోసం ఉద్యోగాలు రాకపోతుంటే ప్రార్థన చేసి, ఫలానా చోట నీకు ఉద్యోగం వస్తాయంటే వచ్చాయి. కృతజ్ఞత ఉండదండి, కొంచెం కూడా మరిచిపోవడం. పోలుస్తున్నారు. నువ్వు థామస్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ ఆ అభిషేకం అంతకంటే ముందే పొలాల్లో ఎండిపోయిన ఆ జనప నార నెరలు తీసిన పొలాల్లో అసలు చెప్పుకోవాలంటే మా తల్లిదండ్రులు అంత గొప్పలు ఎవరు లేరండి. వాళ్ళిద్దరి కోసం చప్పట్లు కొట్టండి. ఆనాడు ఎలీసాని ఎలాగైతే వెళ్ళు, ప్రవక్త పిలిచారు కాబట్టి నువ్వు వెళ్ళు, అలా మనం ఇంకా వారికి ఎవరెవరు ఉన్నారో, ఇంకా చుట్టాలు ఉండరా, బంధువులు ఉండరా, ఎలీషా వాళ్ళ ఫ్యామిలీ ఉండరా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండరా, వాళ్ళందరినీ వదిలేసి ఏలియా వెంట ఒక్కడు వచ్చేసాడు. అది ప్రవక్త పిలుపు అంటే. నీతో ముద్దుగా మాట్లాడుతున్నాం కదా, నీతో ప్రేమగా మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటి అలాగా ఇలాగా అని నాతో నువ్వు అలా మాట్లాడకూడదు. ఇరవై 24 గంటలు ఒక రాత్రికి రాత్రి వచ్చినది కాదుది. ఏ నోరులైతే నా కోసం గంపలుగా నిందలు ఈ ఊరిలో మోసారో అవే నోర్లు మరలా ఇదే బలిపీఠం దగ్గరికి వచ్చి సాగిలపడి ఓ పోటుగాడు అన్నాడు, వాడి సంఘాన్ని నేనేమైనా లాగేసుకుంటానేమో అనుకుని నా దగ్గర నూనె ఉన్నప్పుడు నేను కొట్టుకాడికి వెళ్ళవలసిన పని ఏంటండి?
నా తల నిండా దేవుడు నూనె. కొన్ని వందల సార్లు దేవదూతలను చూసిన కళ్ళివి, కొన్ని వేల సార్లు యేసును తాకిన చేతులువే. నా గది నిండా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరింది. కొన్ని వందల సార్లు నేను అనిపించాను. గాలి వీచడం, ఏం పేర్లు పెట్టారో, ఎన్ని పేర్లు పెట్టారో అవన్నీ చూసుకుని వెళ్ళేవాడు ప్రవక్త కాదు. నిన్ను బలపరచడానికి చెప్తున్నాను నా సాక్ష్యం. నీ ఇంటి వారు, నీ ప్రక్కవారు ఎలా బతుకుతాడో ఏంటో అన్న ఆవిడికి నేను ప్రార్థన చేసిన తర్వాత ఇల్లు కట్టుకుంది. టాటా గింటలో ఉన్న మనిషి పెద్ద బిల్డింగ్ కట్టుకుంది. ఇది హెచ్చించుకోవడం కాదండి. ఇదేదో నన్ను నేను హెచ్చించుకోవడం కాదు. హెచ్చించుకునే అనుకుంటే అనుకో. నేను పడిన శ్రమ లాంటిది. అబ్బాయి పుట్టాడు, తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయి పుట్టాడు ఆవిడికి. ఏ పోటీగాడైతే దేవుడిని నీ శత్రువును నీ ముందుకు తీసుకురావడమే దేవుడి పని. నీ శత్రువును చూస్తుండగా నిన్ను హెచ్చించడమే ఆయన పని. ఎంతకాలం నువ్వు సత్యాన్ని సమాధి చేయలేం. దేన్ని చెప్పండి. సత్యాన్ని సమాధి చేయలేవు. అది ఒకవేళ సమాధి చేసినా మరలా లేచి ప్రకాశిస్తుంది. నన్ను అన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వెన్నోసార్లు నా దగ్గర ఏడ్చావు కదా, దేనికి ప్రభువా అని అడిగాను. పలానా వీధిలో పలానా సంఘంలో పలానా వ్యక్తి నీ కోసం భుజాల మీద చెడుగా సమాచారం చేసుకుంటున్నప్పుడు
ఆ మాటలు నువ్వు పాలు పట్టుకెళ్ళి మోసుకుని వెళ్ళి నీ ప్రేమ అంతా కుమ్మరించి వస్తున్నప్పుడు నీ మీద నీ ఎదురుగుండా నిన్ను రకరకాలుగా అంటున్నప్పుడు నువ్వు నన్ను అడిగేవు కదా, నువ్వు నిజంగా దేవుడివే అయితే దావీదుకు గొలియాతును అప్పగించినట్లుగా నేను చచ్చిపోయాక కాదు, నేను బ్రతికుండగా నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే ఈ ఊరిలోనే నా మీద రాళ్ళు రువ్వి నాలుకలతో మాట్లాడిన నేను హైదరాబాద్ వెళ్ళను, కువైట్ వెళ్ళను. ఆకలితో ఆయన మాడిపోతే నీవు పిలిచిన పిలుపును పట్టుకుని వేలాడుతానేమో కానీ నన్ను వ్యవసాయం చేసుకోమన్నారు మా ఊళ్ళో కొంతమంది. ఉద్యోగం చేసుకోమన్నారు కొంతమంది. నాకైతే తెలియదు ఎందుకో మరి నా మీదే అంత ఇంట్రెస్ట్. ఆ పామారు మాసం కొట్టి దగ్గరికి వెళ్తే ఆడడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు. ఆడు కొడుకులకి గజ్జి పట్టేసి మొత్తం ఒళ్ళంతా గజ్జి, ప్రార్థన చేస్తున్నానన్నావు. నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నేనేమన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇదే ఊరిలో ఒక పుణ్యక్షేత్రం వలె నేను ఒక పాంప్లెట్ అయిను, ఒక సమాచారం ఇవ్వను, ఉపవాస మనోహర పండుగలని పెట్టను. నేను 100కి 100% బైబుల్నే పోలవుతాను కానీ బైబుల్లో ఉన్న ప్రవక్తలను పోలవుతాను కానీ నేటి సమాజంలో ఉన్నటువంటి అలవాటు వ్యవహారానికి నేను తల వంచను. కొట్టు చప్పట్లు. ఎవరెవరైతే గుసగుసలుగా మాట్లాడుకున్నారో, ఎవరెవరైతే ధైర్యంగా నా దగ్గర నా కోసమే చెడుగా ఎవరైతే చెప్పారో
వారి శాపాలు మోస్తున్నారండి ఈరోజు. శాపగ్రస్తులైపోయారు. కొంతమంది చచ్చిపోయారు. ఈ భూమిలో లేరు. కళ్ళతో వెతికినా లేరు. దైవజనులు లేరు. ఒక గొప్ప అభిషేకము, దేవుని యొక్క మంట, ఇది ఎవరి కోసం? నా ఇండియా రక్షించబడాలనే ఒక బాధ, ఒక ఆవేదన. నా ఇండియా యేసుకు సొంతం అవ్వాలి. అది నా పిచ్చి ప్రేమ. నీకేం తెలుస్తుందిరా? ఇద్దరు ముగ్గురిని పెంచుకోవడానికి నువ్వు అలాగా బదిలీ అయిపోతున్నావు. అర్థమవడు. ప్రవక్త వెన్నటికి అర్థం కాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా లోన అనేక మైండ్లు ఉంటాయి. ఒక మైండ్ నీతో మాట్లాడుతూనే ఉంటుంది, ఇంకో పక్కన లోన విజ్ఞాపన జరుగుతూనే ఉంటుంది. ప్రార్థన దీపం వెలుగుతూనే ఉంటుంది. అది అలాగ మండుతూనే ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యము చాలా పెద్ద సాక్ష్యం. గుండెలకు భయం వేసేస్తుంది. నా సాక్ష్యం చెప్తే వణుకు వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది. గంగవరం సభలకు వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాను నేను, నా భార్య. ఒక సేవకుడు బైక్ వేసుకుని వెనక్కి ముందుకి వెనక్కి అలాగా జరుగుతున్నప్పుడు నేను ఆకాశం వైపు చూశాను. అతని పనిటంటే పనిగట్టుకుని అమ్ముజూరులో ఉన్న, అప్పుడు నా దగ్గరికి ఆటోల మీద కూడా వస్తూ ఉండేవారు. ప్రభువా, అతన్ని క్షమించు ప్రభువా. నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టు అనేక సార్లు నాతో అన్నాడు.
నాతో దేవుడు ఏమి మాట్లాడారంటే, నీ నీడ పడితే, పేతురు నీడ వస్త్రం పడితే ఎలాగైతే లేచిపోయారో, రోగులు బాగుపడ్డారో, అలాగా బాగుపడిపోతారు. నేను అడిగేవాడిని దేవుణ్ణి, ప్రభువా నేను ఊరికినే నన్ను సేవకు నువ్వు పిలుచుకున్నావు కాబట్టి అసలు నా పిలుపేంటో చెప్పు ముందు. ఉపదేశకుడు అంటే సంఘం కట్టలేడు, ఉపదేశించగలడు. కాపరి సంఘం కట్టగలడు, కాపరి తత్వం. సువార్తికుడా సంఘం కట్టలేడు, సువార్త చేయగలడు. ప్రవక్త జరిగేవి, జరగబోయేవి, జరిగిపోయినవి, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు బయలుపరిచేవాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిపించేవాడు. అపోస్తులుడు అంటే ఈ ఇద్దరు కలిసే ఉంటారు. ఈ ప్రవక్త, అపోస్తులుడు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అపోస్తులుడుకున్న భారం ఏంటంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళడం. ప్రవక్త ఒక భారం కూడా దానిలో ఒక భాగమే. సేవకులు తయారైపోతారనమాట. చప్పట్లో కొట్టేది ఏమన్నా మన ఆ ఇస్త్రీ పెట్టి ఆ పెగ్గు దాని లోన పెట్టగానే ఇస్త్రీ పెట్టికి ఏమొచ్చేద్దో చెప్పండి, ఏమొచ్చేస్తుంది? వేడొచ్చేద్ది. హల్లెలూయా. అలాగా మాతో సువార్త అభిషేకము, దేవుని పిలుపు దగ్గరకు వచ్చిన వాళ్ళు అలా కనెక్ట్ అవ్వగానే హీట్ ఎక్కిపోతారు అంతే. కొట్టండి చప్పట్లు. పరిశుద్ధ గ్రంథములో నుండి అమ్మలారా మీ పిల్లల్ని బాధకండి. అవి నా దృష్టికి కేరింతలు అన్నమాట. హల్లెలూయా. కీర్తనల గ్రంథము
65వ అధ్యాయము 6వ వచనము. బలమునే నడికట్టుగా బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. చాలండి. నడికట్టు, ఉడిమి పట్టు అంటారు. ఉడి వెళ్ళిపోతుంది అనుకోండి, పట్టుకున్నాం అనుకో అది దొరకదు. అది ఆ ఉడుము పట్టు పట్టి పట్టి దాని ప్రవేశంలో దానికి వెళ్ళిపోద్ది అంతే. ఈరోజు నడికట్టు. ఒక బిడ్డకు ప్రసవించినప్పుడు కునుకుపాటు పడుతున్నావేట్రా అని మిమ్మల్ని కాదంట, మిమ్మల్ని ఎవరిని అనలేదు, మీరు ఎవరు బాధపడకంట. హల్లెలూయా. కునుకుపాటు పెట్టేవాడిని అన్నాను అన్ని. హల్లెలూయా. నడికట్టు ఎవరికి కడతారు? ఇక వాళ్ళు ఏడ్చినా, వాళ్ళు కేరింతలు కొట్టినా అవి వదిలేయండి. అలా చేస్తూ ఉంటే ఈ ప్రార్థనలు చేయనివ్వండి. కాసేపు ఏడుతాయి, కాసేపు ఏమో నవ్వుతాయి, కాసేపు గొంతులేస్తాయి, కాసేపు ఏమో అరుతాయి. హల్లెలూయా. అదో కాసేపు అలాగే వెళ్తాయి. వాళ్ళు ఏం చేయకండి. ఇందాక వాడిని ఎందుకు గద్దించానంటే, వాణి కొడుకుని వాడికి సంవత్సరాలు అవుతున్న కొలది నడుస్తలేదు. బాబోయ్ నా కొడుకు నడుస్తలేదు బాబోయ్ అని ఏడుపు వాళ్ళమ్మ. నేను అలా కేకయ్యగానే రెండు అడుగులు వేసుకుని ముందుకు వచ్చిన ఇలా చూస్తున్నాడు. చూసాడా వాణి? అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు నడుచుకుంటానే. హల్లెలూయా. సర్వసాధారణంగా నడికట్టు ఎవరికి కడతారు చెప్పండి? బాలింతరాలకి. బాలింతరాలకి శుభ్రంగా బిర్యానీ వేసి పెట్టేస్తామా? పామాయిల్ వేసేస్తాం, పెట్టేస్తామా? స్పెషల్గా గానుగు నూనె, ఆవిడ ధనియాల పొడి, అమ్మ మంచి బీరకాయ ఏపుడు, ఇంకా ఏవో ఒక ప్రత్యేకమైన వంటలు పెడతారు వాళ్ళకి. పాపం ఆవిడికి ఏమనిపిస్తుంది అంటే, తినలేక సగం నాలుగు చచ్చిపోయి
నిజంగా ఆవిడికి జాయింట్ బిర్యానీ ఇష్టం ఉందనుకో, మాంసం ముక్కల కూర ఆ పక్కింటోడు వండుకుంటున్నాడు అనుకో, నిజమే. అలాగా నేను ఎన్ని రోజులు శోధించబడ్డానో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని చాపేసుకుని, ఆ సైతానదవాడు కుదురుండేవాడు కాదు. ఎలా వచ్చేది ముక్కు కాడక. అబ్బా చేపల కూర వాసన, తండ్రి స్తోత్రం అనగానే చేపల కూర దొమ్ముట లేచిరారా. అప్పుడు తెచ్చేవాడు మళ్ళీ మా నాన్నగారు. శోధన శోధనను సహించువాడు ధన్యుడు. లోన కమిట్మెంట్ ఉంది. లోన ఏముందంటే సేవ చేస్తే యేసయ్యా నేను కనబడకూడదు, నాలో నీవే కనబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. స్థిరత్వము లేని జీవితాలు పాపం మా మగ పురుషులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వేగవంతముగా పరిగెడుతూనే ఉంటావు, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటావు. ఎనిమిది అయినప్పటికి ఫోన్ వచ్చేద్ది, ఎక్కడున్నావా? ఇంకా ఇంటి పొట్టు లేదా? ఏ పొట్టు? నడుము పొట్టు కాదు. ఈరోజు తన శక్తి చేత పర్వతములను ఏమంటే పర్వతం ఎవరైనా ఎక్కగలరా చెప్పండి, చెప్పాలి గట్టిగా. 4వ వచనం చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. తృప్తి పొందే స్థలము. భక్తులందరూ ఎక్కడ నివసించారో అది కావాలి. పర్వతాల మీద భక్తులు కాపురం చేసేవారు. పర్వతం అంటే కొండ. ఏటమ్మా? కొండల మీద నివాసము చేసేవారు.
ఇంకా ఇక ఈ వీధులన్నీ తిరిగాను, ఈ వీధులన్నీ ఆ వీధులు. హల్లెలూయా. నేను ఎన్ని వీధులు తిరిగాను, అన్ని వీధుల్లోంచి ఆత్మలు రావలసిందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నశించుచున్న ఆత్మల కొరకు భారముతో ఉన్నానయ్యా. నశించుచున్న సంగమిట్టల్లో ఇది ఏమన్నానే, వాళ్ళకు ఒక చప్పట్లు ఉండవు. రేపు పొద్దున పరలోకం తీసుకెళ్ళాక వాళ్ళని ఎక్కడ ఎత్తాడు ఉండవు, పరలోకం ఇస్తాడు, పరలోకంలో సాపాడేస్తాడు వాళ్ళకి, అక్కడ ఉండమంటాడు. నువ్వు నాట్యం ఆడుతూ పర్వల్లో త్రొక్కుతూ నువ్వు చప్పట్లు కొడుతూ కొట్టనివ్వడాడు, ఆడు కొట్టనివ్వడరా బాబు నాయనా. నువ్వు చప్పట్లు కొడితే నువ్వు ఆశీర్వదించబడిపోతావన్న సంగతి వాడికి తెలుసు. చప్పట్లలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటో ఆడికి తెలుసు, నీకు తెలియదు. హల్లెలూయా చెప్తే ఆ విషయంలో ఎంత మహత్వ కలిగిన శక్తి ఉంటుందో వాడికి తెలుసు. బైబిల్ ఎవడికి బాగా తెలుసు అంటే సైతాను గాడికే బాగా తెలుసు. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి లేఖనం వాడికి పూర్తిగా తెలుసు. మనకేం తెలుసు అంటే శుభ్రంగా హాయిగా ఆవలింతలు. హల్లెలూయా. 66వ అధ్యాయము 3వ శరణము. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయం బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఏది అది 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 అసలైన పాయింట్ అంటే, నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. రావాలా పక్క నుంచి పోవాలా? కొంతమందికి జాలి ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే, నీ శత్రువులు నీకు లొంగి, పాసాన హృదయం, కఠినమైన హృదయం, ఎంత లొంగాలన్నా లొంగని అత్తగారు, కోడలు, కూతురు కాపీ తాగమ్మ తాగుతారా అమ్మ, నీళ్ళెట్టాను, వేడి నీళ్ళు ఎట్టానమ్మా, స్నానం చేయమ్మా, చేస్తానన్నా. నాకు ఒకసారి చెప్పు అంతే, రెండోసారి చెప్పుకో. కొంతమంది తల్లి కడుపున పుట్టి, తండ్రి కడుపున పుట్టి
తల్లిదండ్రులకి జ్ఞానం నేర్పుతారు వీళ్ళు పోటుగాళ్ళు. అమ్మ నీకు అది అది తెలీదమ్మా, నాన్న నీకు అది తెలీదు. నువ్వు నోరు మీరా, నీ ముడ్డి కడిగి నీ సీముడి తీసి నిన్ను ఒక స్థాయికి తెచ్చి నిలబెట్టిన ఉంటే తల్లిదండ్రులను దూషించి ద్వేషించినోడు ఎప్పటికీ పైకి రాలేడు. నా తల్లిని ఎంతో ప్రేమించేవాడిని, ముద్దు పెట్టుకునేవాడిని. నా తండ్రిని ఎంతో ప్రేమించేవాడిని. నా తండ్రి నేను తల్లిదండ్రుల్లో ఉండేవాళ్ళం కాదు, ఫ్రెండ్స్. ఆయన చనిపోతున్న ముందు ఆయన 4 సార్లు 3 సార్లు నా తలక ఇలా దగ్గర తీసుకుని ఇలా ముద్దు పెట్టుకుని, నువ్వు గొప్పవాడు అవుతావు బాబు, నీ పిల్లలు నువ్వు రాజు అవుతావు బాబు అని అనేవాడు. ఇంక మీకు చెప్పక్కర్లొద్దు, మిమ్మల్ని ఎంత బాగా చూసుకునేవాడు. ఆ వచ్చే వాళ్ళందరినీ భోంచేయండి 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 అని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను ఇంకా ప్రసంగం మొదలట్లేదు. అసలైన ప్రసంగం ఇప్పుడు వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. యెషయా ప్రవచన గ్రంథము 59వ అధ్యాయము 21వ లేఖనము. నేను వారితో చేయి నిబంధన ఇది. ఏమండో అందరూ ప్రసంగాలు విన్నట్టుగా నువ్వు వినొద్దు. యూట్యూబ్లో బోల్డ్ ప్రసంగాలు వస్తున్నాయి, టీవీలో బోల్డ్ ప్రసంగాలు వస్తున్నాయి. ఇక్కడ ఇది ప్రసంగం కాదు, ఇది ఏదో నేను తయారు చేసుకుని వచ్చిన ప్రసంగం కాదు. మీరు ఎప్పుడైనా నన్ను గమనించారో లేదో, కాగితం ముక్క ఉండదు, ఒక బైబిల్ తప్ప ఒక కాగితం ముక్క ఉండదు. ఇంచుమించు 46 సార్లు పైబడి చదివాను బైబిల్ గ్రంథాన్ని. రేయ్ నవ్వుకుంటే ఆడు మాకు తెలిసిలే అన్నట్టుగా నవ్వుకుంటు ఆడు అలాగే అరుతుంటాడు మమ్మల్ని. ఆడికి నాకు మధ్య మధ్యలో అలాగే అరుతుంటాడని వాళ్ళు చూసావా. హల్లెలూయా. 21వ వచనం. నేను వారితో చేయి నిబంధన ఇది. నిబంధన ఇదే. నీ మీదనున్న నా ఆత్మయు, నీ మీద ఉన్న ఆత్మయు, నేను నీ నోట నుంచి నా మాటలను, నేను నీ నోట నుంచిన మాటలు, నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి, నీ నోటిలో నుండి, నీ పిల్లల నోటిలో నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి. అమ్మ ఎన్ని తరాలు వచ్చాయి అక్కడ? పిల్లల పిల్లల
మరియు ఆ, ఈ కాలము మొదలుకొని ఈ కాలం మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు ఎల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోటి మాట, దేవుని నోటి వాక్కు తరతరములకు ఏం చేయబోతూ ఉందంటే తన ఆత్మ చేత నీ మీద ఉన్న ఆత్మ చేత, హల్లెలూయా, తిరుగుబాటు ఆత్మ. ఆ పైన వ్రాయబడింది 20వ వచనంలో, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటమా అని ఆ తిరుగుబాటు స్పిరిట్ మల్లు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. విమోచకుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇంకేం చేయబోతున్నాడో తెలుసా? 14వ వచనం, 60:14. నిన్ను బాధించిన వారి సంతానపు వారు ఆ? నిన్ను బాధించిన వారి సంతానపు వారు ఏమండి, ఈ అనుభవం గుండా ఎవరైనా వెళ్ళారా? ఎవరు అన్నారు? బాధించబడడం, బాధించబడుతున్నావా? ఇక్కడ కొంతమంది నలుగురు వ్యక్తులు నాకు దేవుడు చూపిస్తున్నాడు. మీలో రక్తం తక్కువ ఉందంట. నలుగురు మీరు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకోగలదు. ఇప్పుడే రిలీజ్ అవుతున్నాయి. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, 12 పాయింట్ల రక్తం పెరుగుతాయి మీకు. మీరు వెళ్ళి ఇంకా చెక్ చేయించుకోండి అంతే. హల్లెలూయా. ప్రభు నాతో చెప్పే మాట ఏంటంటే, అబ్బాయ్, అమ్మా, అమ్మా తల్లి, కుమారుడా, వచనం పూర్తిగా చదవమ్మా. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు ఒక సోదరుతో నేను మాట్లాడితే తన సొంత తోబుట్టువే శత్రువైపోయి ఈవిడికేమో ఆవిడ మాట్లాడాలని ఆశట, వాళ్ళేమో ఈవిడితో మాట్లాడరు.
ఎంతో ఆవేదన. కొంతమందిని బంధువులలో సాతానుగాడి యొక్క ఏజెంట్లు ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? అమ్మాయి కచ్చిపు ఉందా? సైతాను యొక్క ఏజెంట్లు ఉంటారు. నా ఆత్మ నేను వారితో చేయు నిబంధన అంటే చాలా చాలా బలమైన మాట ఉండేది. దేవుని చిత్తం కంటే పై మెట్టది. మీరు దేవుని సన్నిధిలో ఎలా మారిపోవాలంటే చిన్న పిల్లల్లాగా మారిపోవాలి. మీ మనసులన్నీ దేవుని వాక్కు మీదకి. నేను చెప్పేటప్పుడు ప్రవచనాలు రిలీజ్ అవుతాయి, అవి మీరు క్యాచ్ చేసుకోవాలి. ఆమెన్, ఆమెన్. నిన్ను బాధించిన వారి ఎదుట నువ్వు ఆడి కారులో వెళ్తావు. దేవా, ఏ కారులోని కొట్టే చప్పట్లు. అద్దింట్లో ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అద్దింటిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సహోదరి ఇంటికి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆ పొంతులు గారు అన్నాడంట, చూడగానే ఆ ఫోటోలు చూడగానే బాబోయ్ అని కొలుతురు పడిపోయాడట. దానికి కొండ వచ్చేసింది. నువ్వు దీపం పెడతావు అనుకుంటే నువ్వు బొమ్మెట్టావు. ఇప్పుడు విషయం తెలుసా? ఇద్దరు వ్యక్తులు పట్టుకుంటగా నడవలేకపోతున్నాడు ఆడు. నా కూతుర్ని, నా ఆత్మీయ కూతుర్ని ఇల్లు ఇప్పుడికిప్పుడే ఖాళీ చేసేయని బెదిరిస్తాడా? నీకు జమీందారు లాంటి ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళాం. ఎంత అందంగా ఉందో ఇల్లంతా. మంచి టీ కాసి ఇచ్చింది, తాగేసి దీవించేసి వచ్చాం. హల్లెలూయా. కానీ ఆడు ఇంకా చేతులు పట్టుకుని నడిపిస్తున్నారు. పూజ పునస్కారాలకు అయిపోయాయి. మంచాన్ని పట్టేశాడు. నేను ప్రకటిస్తున్నాను, ఇది యెహోవా అగ్ని దేవుని మందిరం ఇది. హల్లెలూయా.
యేసయ్య అగ్ని దేవుడు మందిరం మీద ఉన్న బిడ్డలారా, మీతో పరిశుద్ధాత్మ దేవుడు నిబంధనగా వస్తాడు. నిబంధన అంటే ఆర్డర్, నిబంధన అంటే ఆజ్ఞ. కొంతమంది నేనేమో నిబంధన అంటే ఆజ్ఞ అన్నప్పటికీ నిజంగా నీ గుండెలో ఆ మంట, ఆ అభిషేకం పొందుకునే బిడ్డవైతే ఆమేన్ అనాలి, కదిలికి రావాలి, చలించాలి. మీరు ఎలా కదలరు, లేకండి. బాధిపోడు లేడు ఇక్కడ. తమ్ముడా బాధతావా? దా, నువ్వు త్వరలో గొప్ప సేవకుడు అవుతావు, రా. అమ్మ టైం ఎంత అయింది? ఉండలేనయా నిన్ను తాకకుండా, పరలోక సంతోషము నాలో నా పొంగుచున్నది, పరవశించి పాడదను, ఆడి పాడి స్తుతించదను. పరలోక సంతోషము నాలో నా పొంగుచున్నది, పరవశించి పాడదను, సంతోషించి పాడేదన్. కారుచున్న కన్నీరు తుడిచివేసెను, వస్తున్న ఆనందం పొంగి పొర్లను. పాడు, మైకిలో పాడు. ఆడా, కారుచున్న కన్నీరు తుడిచివేయను, పొంగుచున్న ఆనందం నిండిపోయెను. కారుచున్న కన్నీరు తుడిచివేయును, అదే పొంగుచున్న ఆనందం నింపివేయును. ఒంటరి కాను నేను, ఒంటరి కాను, ఒంటరి కాను నేను, ఒంటరి కాను. 10,000 జనము కంటే ఎక్కువ నేను, 10,000 జనము కంటే ఎక్కువ నేను. 10,000 జనము కంటే ఎక్కువ నాలో నా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలో నా ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. పండుగ యేసు పండుగ, పండుగ యేసు పండుగ, పరలోకం దిగి వచ్చిన పండుగ, పరవశించి పాట పాడే పండుగ, పరలోకం దిగి వచ్చే పండుగ, పరవశించి పాట పాడే పండుగ. నేను నాట్యమాడి స్తుతించెదను, నేను గొంతులేసి స్తుతించెదను. హల్లెలూయా. కొంతమంది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నీ మోకాలు నొప్పులన్నీ పటాపంచులైపోయి ఎగిరిపోతాయి. హల్లెలూయా. దేవుని ప్రవక్తగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఆడెవరు కింద కూర్చుంది? మైమవతి గారు ఏమండే కూర్చున్నారు ఇటు కింద? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను పాట పాడి పొగడెదను, నిన్ను ముద్దులెట్టి ఆడెదను, నీకు పాట పాడి పొగడెదను, నీకు ముద్దులెట్టి. అందరూ ఎలా ఉన్నది? అందరూ పైకి. హల్లెలూయా, హల్లెలూయా. పైకి అందరూ ముద్దులు పెట్టండి పైకి. యేసయ్యా నీకు ముద్దులయ్యా,
హల్లెలూయా. గిరగిరా తిరుగుతూ స్తుతించేదాను. కొంతమంది తిరగరే. గిరా గిరా తిరుగుతూ స్తుతించేదాను. ఆడి పాడి నేను పొగడెదను. మానను అసలా మానను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. హల్లెలూయా. చెప్పలేని సంతోషం పొందుకుంటాను. చెప్పలేని సంతోషం పొందుకుంటాను. ఎల్లప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఎల్లప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఏమని న్యాయమా? పట్టుకున్నాక కూడా కదలపోతే న్యాయమా? పట్టుకున్నాక కదంతా అటైనా ఇటైనా ఆవిడైనా లాగుతుందేమో చెయ్యా, ఈవిడైనా లాగుతుందేమో చెయ్యని పట్టుకుంటే హల్లెలూయా. 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 ఎల్లప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఎల్లప్పుడు నవ్వుతూనే ఉంటాను. నాట్యమాడి యేసయ్యను స్తుతిస్తాను. నాట్యమాడి యేసయ్యను స్తుతిస్తాను. హల్లెలూయా. కొంతమందికి ఎలా ఉందంటే ఎండాకాలం అంటే కొండలో నీళ్ళు లేవంట. కాకెళ్ళిందంట దాని దగ్గరికి. కాకెళ్ళి ఒక్కో రాడు వేసిందంట. ఆ నీళ్ళన్నీ పైకి వచ్చినాయి అంట. హల్లెలూయా. అప్పుడు తాగిందంట. హల్లెలూయా. ఇక్కడ అడుగు భాగంలో లేవో నీళ్ళు, పైన పొంగి పొంగి కొలత లేనంతగా ఉండే అభిషేకం. కొట్టే హల్లెలూయా. 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 సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని నీ పేరేంటి అని అడుగుతున్నప్పుడు పెళ్లి కూతురు నా పేరు లక్ష్మి అని అన్నదనుకో, ఆడేమైపోతాడు అంటే డిసప్పాయింట్ అయిపోడా? అలా కాకుండా నా పేరు లక్ష్మి అండి. హల్లెలూయా. అబ్బా ఏం వాళ్ళ మాట సిగ్గు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్ళి కుదిరేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అటు ఇటు నడమంటారు. అప్పలు ఉంటారు, వీళ్ళు కుదురుంటారు పక్కన ఉన్న వాళ్ళు. నిజం. అటు ఇటు నడమంటారు. నడుస్తున్నప్పుడు మళ్ళీ కాలు పైకి ఎత్తమ్మా, వెళ్ళాక గదిలోకి వెళ్ళి తీసుకెళ్ళి మడవంకర ఉన్నట్టు. హల్లెలూయా. చేసుకోబోయే ఆడపిల్ల కోసం అంతుంటే ఆ మహాపరిశుద్ధమైన దేవదేవుడు పరలోకం నుండి యేసు రాజుగా వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కాలు పైకెత్తి చూపించమండ, చేయి పైకెత్తి చూపించమండ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పు. ఇప్పుడు కూర్చుందాం. అసలు ఏం చేస్తాడు యేసయ్య? ఏం చేస్తాడు తెలుసా? చదివితే పండుగ. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు నేను చెప్పే మాటలు 100% నీ జీవితంలో నెరవేర్పు పొందబోతున్నావు.
హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. ఆ మాట ఒకటే. ఇక్కడ 2 మాటలు దేవుడు నన్ను చెప్పమన్నాడు. ఈ 2 మొదట నేను పొందుకుని ఉన్నాను. ఇప్పుడు నిన్ను ఆ లోతుకి తీసుకుని వెళ్ళడానికి, నిన్ను అదే అనుభవంలోనికి తీసుకువెళ్ళడానికి, అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పొచ్చు. నిన్ను అదే అనుభవం గుండా నిన్ను నడిపించడానికి, హల్లెలూయా, జనముల ఐశ్వర్యము అను చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్ప. జనముల ఐశ్వర్యము. నీకెందుకు అంటున్నాను డౌట్? వాక్యాన్ని నమ్మడము నీ పని. ఐశ్వర్యము అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యము ఏమవుతుంది చెప్పండి? మీరు అనుభవించదరు. పక్కలతో చెప్పండి, పక్కలతో చెప్పండి. మీరు అనుమానితురా? మీరు అనుమానితురు అంటున్నారు కొంతమంది. మీరు అనుభవింతురు. కొంచెం పక్కవిడితో చెప్పబోయ్యా. జనముల ఐశ్వర్యం నువ్వు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఓ అబ్బాయి, ఓ బాబాయ్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. నీ అవమానానికి అబ్బాయి, ఇప్పుడు నీ మనసు, అమ్మాయి, ఇప్పుడు నీ మనసు ఎక్కడెక్కడైతే అవమానపరచబడిందో, ఎవరెవరైతే నీకు ఫోనులు చేసి నిన్ను అవమానపరిచారో, ఏ వీధులైతే నీ మీద తిరగబడ్డారో, చెప్పండి. కొంతమంది ఆడలు ఉంటారు, సంతకెళ్ళి బీరకాయలు, బెండకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు పట్టుకొచ్చాయి. వాటి మధ్యలో ఈడేం మర్చిపోయాడు అంటే క్యారెట్ మర్చిపోయాడు. క్యారెట్ తెమ్మని చెప్పాడు కదా, క్యారెట్ మర్చిపోతాడా? బుర్ర పని చేస్తా, నీ బుర్ర పని చేయదు. క్యారెమా చేసుకుని పోయి అది చేసింది అంతానే. హల్లెలూయా. అది చేయలేదు, ఇది చేయలేదు. ఈరోజు జ్ఞాపక శక్తి ఆత్మ మీ అందరి మీదకి వచ్చేస్తుంది. ఎంతమందికి కావాలి జ్ఞాపక శక్తి ఆత్మ? హల్లెలూయా.
చదువుకున్న పిల్లలారా చేతులు ఎత్తండి. చదువుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చేయి పైకి ఎత్తచ్చు. అపారమైన జ్ఞాపక శక్తి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అపారమైన జ్ఞాపక శక్తి, ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు అనండి. చాటింప, రెట్టింపు అను. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు. ఆయన అంటున్నాడు నాకులాగా, రెట్టింపు. ఏమవుతుంది? ఘనత నొందుదురు. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ కొడుకులకు ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే, ఒకవేళ చదువులు చదువుకుని ప్రయోజకులు అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటే, ప్రయోజకులు అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటే, ఇదిగో ఇలాగ చీల పిల్లల్లాగా ఏడుతూ ఉంటే, వాళ్ళు ఎప్పుడు పుష్కలంగా నవ్వుతూ ఉండేలాగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్ప గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నీ కుమారులను, నీ కుమార్తెలను స్థిరపరచబోతున్నాడు. నిబంధన. నేను ప్రకటిస్తున్న నా యేసు, నేను ప్రకటిస్తున్న నా క్రీస్తు, నా దేవుడు నీ కుమారులు, నీ కుమార్తెలు ప్రభుత్వపు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను తెచ్చి పెడతాయి. ఆ తర్వాత మీరు జనుల ఐశ్వర్యము అనగా ప్రభుత్వం యొక్క ఐశ్వర్యము మీరు అనుభవించుతారు. కోట చప్పట్లు, గట్టిగా కోటాలి చప్పట్లు. నేను చెప్తున్నాను, ఎలక నీ చేను కాడికి వెళ్ళినప్పటికీ కరెంటు కొట్టిన కాకిలకి చచ్చిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హైదరాబాదులో రాళ్ళ గుప్ప ఉంది. రాళ్ళ గుప్పలో వాళ్ళు వరి నాట్లు నాటారు. అందరి చేలు కంటే వీళ్ళ చేను బాగా పండేసిందంట. ఏ మందు వాడేవంటే ప్రార్థన మందు వాడానని ప్రార్థన చూపించింది. ఇక్కడి నుంచి ఇన్ని పేదరకాయలు అట్టుకెళ్ళిపోయింది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దైవ కృప మీ మీదకు దిగి వచ్చుచున్నది. మీ కుడి చేయ ఇలా పెట్టుకోండి. దైవ కృప మీ మీదకు దిగి వస్తుంది. ఎవరికో ఈ వేలు నొప్పులతో బాధపడుతున్నారు. ప్రభు స్వస్థపరుస్తున్నాడు. కంతిలు కరిగిపోతున్నాయి.
రేపటి నుంచి నువ్వు అంతా విజయం మాత్రమే వింటావు. విజయ పదమున నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని అభిషేకము నోరు మాట్లాడుతుంది. జీవం గల దేవుడు మాట్లాడమన్నాడు. నీవు ఏ మాత్రము సిగ్గుపడవలసిన పని లేదు. నువ్వు వెళ్ళే మార్గములో, నువ్వు కష్టపడుతున్న కష్టార్జితములో దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఎన్నిక లేని నీకు బలమైన జనముగా మార్చేస్తాను. శాశ్వతమైన స్వతంత్రం ఇస్తాను. నీవు బంగారము వేదుకుంటావు, బంగారము దొరుకుతుంది. అందరూ రెండు చేతులు పైకెత్తి ఎందుకు పైకెత్తమనని తెలుసా? నీ జీవితంలో అలిసిపోయావు. ఆ చేతులతో నువ్వు కష్టపడి అలిసిపోయావు. అలిసిపోయిన నీ చేతులు దేవుడికి అర్పించావు. నీ చేతులు దేవుడికి అర్పిస్తున్నావు. అందరూ అలాగే లేచి నిలబడి, అందరూ అలాగే లేచి నిలబడి చేతులు పైకెత్తి ఆకాశం వైపు నీ చేతులు పైకెత్తి ఒక అభిషేకము, ఒక ఘనత, నీ శరీరం మీద ఉన్న మచ్చలన్నీ మొటిమయమైపోతున్నాయి. నీ రక్తములో వచ్చిన ఇన్ఫెక్షన్ అంతా బయటికి పోతూ ఉంది. దేవుడి భయం నీలో ఉంటే చెయ్యి పైకెత్తండి. విశేషమైన అభిషేకము నీ చేతులను తాకుతూ వెళ్తుంది. విశేషమైన దైవ సన్నిధి నీ చేతులను తాకుతూ వెళ్తుంది. నీ చేతులు ఎక్కడికి, ఇంటికి వెళ్ళి ఏది ముట్టుకుంటావో అది మహిమగా మారిపోతుంది. నీ చేతులు గొప్ప చేతులు, నీ చేతులు తీసుకునే చేతులుగా ఉండబోతున్నాయి, ఇచ్చే చేతులుగా ఉండబోతున్నాయి, పొందుకునే చేతులుగా ఉండబోతున్నాయి. కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీ సొంత ఇల్లు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. షుగర్ అనే దయ్యము నుండి విడుదల పొందుతున్నావు ఇప్పుడే. బీపీ అనే దయ్యము నుండి విడుదల పొందుతున్నావు ఇప్పుడే. నీ కీళ్ళ నొప్పుల నుంచి విడుదల, ప్రతి జ్వర ఆత్మల నుండి సంపూర్ణ విడుదల. ఒక్క నిమిషం అందరూ అలాగ కన్నులు మూసుకుని రెండు చేతులు జోడించి రీకాల బాతారా బలాబా సండర మధురులు బలబరా బాబా 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 బాబా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా పిలు, యేసయ్యా, యేసయ్యా. ఇలా అంటున్నప్పుడు నీ కుడి భుజము, నీ చట్ట దేవుడు బాగు చేస్తున్నాడు.
నీ 2 చేతులు నమస్కారం పెట్టు. నీకెవడైతే అడ్డుగా ఉన్నాడో వాడు నీకు లొంగిపోతాడు. నీ వ్యాపారంలో ఎవరు ఎదురొస్తున్నారో వాళ్ళు లొంగిపోతారు ఈ నెలలో. నీ వ్యాపారము అత్యధికమైన బిజినెస్, నీ రియల్ ఎస్టేట్, నీ ఉద్యోగం చేసే చోట, ప్రతి చోట దేవుడు ఘనపరచే రోజుని చెప్పమంటున్నాడు. చప్పట్లు కొట్టి యేసు నామములో పొందుకుందుగాక. మీలో ప్రభు చెప్తున్నాడు, అందరూ కూర్చోండి. విడుదల వచ్చేస్తుంది. నీ చేతిలో నీ కానుక పెట్టుకున్నావా? నువ్వెంత పట్టుకున్నావో నేను ఆకాశ మండలంలో నుంచి, ఆత్మల ప్రపంచంలో నుండి నేను చూస్తున్నాను. నీ గడప, నీ గడపలో నుండి, నీ బీరువాలో నుండి ఈరోజు వరకు తీస్తూనే వచ్చేవేమో, ఈరోజు వరకు పోగొట్టుకుంటూనే వచ్చావేమో. ఇక నుండి నిలువరమైన నిలుచుండే స్థలముగా, ఊరుతున్న ఊటవలే సమృద్ధి ధనము దేవదూతలు కాపాడుదురుగాక. దేవదూతలు నీ ధనమును కాపాడుదురుగాక. యేసు అభిషేక నామము ద్వారా ప్రవచిస్తున్నాను, నీకు దేవుడు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాడు. యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేను అలిసిపోయానండి. నేను పూర్తిగా అలిసిపోయాను అన్నవారిని దేవుడు ఊరటింప చేయబోతున్నాడు. నువ్వు ఆమెనని అన్నా అనకపోయినా దేవుడు నిన్ను ఊరటింప చేయబోతున్నాడు. సుందరుడా శ్రీమంతుడా నీవే నా ప్రాణము, సుందరుడా శ్రీమంతుడా
నీవే నా ప్రాణము, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీవే నా ప్రాణము. కమాన్ 1 2 3 చప్పట్లు కొట్టాలి. సుందరుడా శ్రీమంతుడా, గిలిగించగల వాయించండి. నీవే నా ప్రాణము, సుందరుడా శ్రీమంతుడా, నీవే నా ప్రాణము. బలహీనతలో బలముగా మారి, శక్తిహీనతలో శక్తిగా మారిన, బలహీనతలో బలముగా మారి, శక్తిహీనతలో శక్తిగా మారిన, నన్ను బలపరచిన బలవంతుడా, నన్ను బలపరచిన బలవంతుడా, నీకే నా స్తుతులయ్యా, నీకే నా స్తుతులయ్యా. సుందరుడా శ్రీమంతుడా, నీవే నా ప్రాణము. రెండోసారి. సుందరుడా శ్రీమంతుడా, నీవే నా ప్రాణము. అలసిన వేళలో ఊరటనిచ్చి, దుఃఖములో నాకు ఓదార్పునొసగిన, అలసిన వేళలో ఊరటనిచ్చి, దుఃఖములో నాకు ఓదార్పునొసగిన, నన్ను నడిపించిన నాయకుడా, నన్ను నడిపించిన నాయకుడా, నీకే నా స్తుతులయ్యా, నీకే నా స్తుతులయ్యా. సుందరుడా శ్రీమంతుడా, నీవే నా ప్రాణము. సుందరుడా శ్రీమంతుడా, శ్రీమంతుడు నా ప్రాణము. నా కలికి ఆహారముగా, నా దాహముకు జీవజలముగా, నన్ను పోషించిన పోషకుడా, నన్ను పోషించిన పోషకుడా, నీకే నా స్తుతులయ్యా, నీకే నా స్తుతులయ్యా. సుందరుడా శ్రీమంతుడా, నీవే నా ప్రాణము. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీవే నా ప్రాణము. అందరూ పాడాలి. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా అను, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీవే నా ప్రాణము. నీవే నా ప్రాణము. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము. హల్లెలూయా. హల్లెలూయా. బాగుందా పాట? బాగుందన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దేవుడు నాకు ఇచ్చిన వందలాది పాటల్లో అదొక పాట. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా ప్రభా, కీర్తనల ద్వారా, ఇదిగో ప్రభువా నీ వాక్య పరిచర్య ద్వారా, సాక్ష్యముల ద్వారా ప్రభా నువ్వు మహిమ పరచబడ్డావు ప్రభా. బిడల వేస్తున్న కానుకల ద్వారా ప్రభా నీ నామము అత్యంత ఘనమైన నామము స్తుతించబడింది ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయనా ఇదిగో విశ్వాసాన్ని బలపరిచే ప్రభా గొప్ప సాక్ష్యములను వినిపించావు ప్రభా.